అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటేష్ గారు వారికి సంబంధించిన పరిశ్రమ ఇప్పటికే ఆ పరిశ్రమ వల్ల, ఆ పరిశ్రమ వల్ల కాలుష్యం వల్ల గొందిపర్ల, తాండపాడు, దేవమడ, బైరాపురం, బసాపురం సుమారుగా ఒక 5-6 గ్రామాలు బోర్లు వేస్తే ఎక్కడ తాగే నీళ్లు పడవు, ఎక్కడ వ్యవసాయానికి పనికిరావు నీళ్లు. ఆ రకంగా నీళ్లు కాలుష్యం అయ్యాయి, భూమి కాలుష్యమైంది, వాయువు కూడా కాలుష్యమైంది. ఆ ప్రాంతంలో ప్రజలు రకరకాల అనారోగ్యాలతో బాధపడతారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది ఇలా ఉండగా మరొక 710 కోట్ల రూపాయలతోటి విష రసాయనాలను వినియోగించే ఒక పరిశ్రమను ఇక్కడ ఎక్స్పాన్షన్ కోసం అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అప్లికేషన్ పెట్టారు. ఈ రసాయనాలు వాటిని లోతుగా అధ్యయనం చేసి దానికి కష్ట నష్టాలు, లాభ నష్టాలు బేరీజు వేయగలిగిన శక్తి ఉన్న శాస్త్రవేత్తలు, నువ్వు నేను మాట్లాడింది కాదు, శాస్త్రవేత్తలు దేశాల్లో ఎక్కడెక్కడ ఇలాంటి పరిశ్రమలు పెట్టారో వాటి అనుభవాలను తీసుకుని ఇలాంటి పరిశ్రమ జనావాసాల మధ్య ఉంటే జనాలకు అనారోగ్యకారకం అవుతుంది, క్యాన్సర్ కారకం అవుతుంది, మొత్తం వాతావరణం పర్యావరణం దెబ్బతింటుంది, కాలుష్యమయంగా మారుతుంది. అందుకని ఇలాంటి పరిశ్రమ ఇక్కడ పెట్టొద్దు, ఎక్కడైనా దూరంగా జనావాస దూరంగా పెట్టొచ్చు, ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ దగ్గరికి వెళ్ళి చెప్పబోతే, పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ, అక్కడ ఎవరిని ప్రవేశించనివ్వలేదు. టీజీ వెంకటేష్ సమీకరించిన రౌడీ మూకలు ఉన్నాయి. రౌడీ మూకలు అక్కడ పోయిన ప్రజా సంఘాల నాయకులను దాడి చేశాయి, భౌతికంగా పోలీసుల సమక్షంలో దాడి చేశాయి. ఆర్డీఓ గారు గుడ్లాపుకి చూశారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మౌనంగా ఉన్నారు, ఆయన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది అంటున్నారు. కేవీపీ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు దాడి జరిగింది. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను రౌడీ మూకలు కొట్టారు. కర్నూలు టౌన్ తెలుగుగేరి రమేష్ మరికొంతమంది గుండాలు ఎత్తుకుపోయి కొట్టారు. టీజీ వెంకటేష్ కనసనలో జరిగింది ఇది. అయినా ఎక్కడ ఏ లేకుండా చాలా ప్రశాంతంగా ప్రజలందరూ అంగీకరించారని చెప్పేసి నివేదిక తయారు చేశారు. అందుకే సిపిఎం పార్టీగా మేము ప్రజల యొక్క ఆరోగ్యం, పర్యావరణం దృష్ట్యా ఇలాంటి విష రసాయనాలను వెదజల్లే పరిశ్రమను దయచేసి దూరంగా పెట్టుకోండి. మీకు డబ్బులు కావాలా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం. కొత్త ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకనే అలాంటి విష రసాయనాలను వెదజల్లే పరిశ్రమను మరో దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నాం. పరిశ్రమ పెట్టొద్దు చెప్పట్లే, ఇంకో దగ్గర పెట్టుకోండి. ప్రజలకు హాని కలగకుండా, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎక్కడ పెడతారో పెట్టుకోండి. విష రసాయనాలు వాడొద్దు. ఆ అంశం మీద వి వెంకటేశ్వర్ అనే మా సిపిఎం కార్యకర్త, ఆయన కవితలు రాసే అలవాటు ఉంది. ఆయన కవిత రాశాడు. కవిత రాసినందుకు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో 2 రోజులు నిర్బంధించారు. త్రీటౌన్ సిఐ గారు శేషయ్య గారు 2 రోజులు నిర్బంధించారు. నేను ఫోన్లో మాట్లాడాను ఆయన, ఏంటి సార్ ఏం నేరం చేశాడు కనుక మా అతను నిర్బంధించారు మా కార్యకర్తను? ఒకవేళ ఏదో నేరం చేసి ఉంటే ఓకే, మాకేం అభ్యంతరం, కేసు పెట్టండి అంటే ఆయన చెప్తాడు, ఓ మీకు అంత కోరిక ఉందా, కేసు పెట్టాలనా, అయితే కేసు పెడతానులే అన్నాడు నాతో. అన్నట్లే కేసు పెట్టాడు. ఏమని? ఈ సిపిఎం మా పార్టీ కార్యకర్త వెంకటేశ్వరులతను ఎవరో ఒకతను ఇంట్లోకి జొరబడి దొంగతనానికి పాల్పడ్డాడట. అతను 308 సెక్షన్ కింద కేసు పెట్టారు. 308 సెక్షన్ కింద కంప్లైంట్ ఇచ్చింది ఎవడు? రాయలసీమ ఆల్కహాలిస్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తాడు. త్రీటౌన్ స్టేషన్లో ఏదైతే కవిత మీద కేసు పెట్టి, ఆ కవిత్వం రాసిన దాని మీద కేసు పెట్టే అవకాశం లేదు కనుక ఈ తప్పుడు కేసు నమోదు చేశాడు. మేము అడుగుతున్నాం, పోలీసు వ్యవస్థను అడుగుతున్నాం, ఎస్పీ గారిని, డీజీపీ గారిని అడుగుతున్నాం. పోలీసు వ్యవస్థ ఉండేది
టీజీ వెంకటేష్ టీజీ భరత్ ప్రయోజనాలు కాపాడడం కోసం కాదు. దయచేసి పోలీసు వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేలాగా మీ వ్యవస్థలో ఉండే అందరూ అధికారులు సిబ్బంది పనిచేసేలాగా ఆదేశాలు ఇవ్వండి. 3 టౌన్ సిఐ తప్పుడు కేసులు పెడుతూ ఉన్నాడు. 3 టౌన్ సిఐ గారికి మనవి చేస్తున్నాం, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా ఉండదలిస్తే ఫెయిర్గా ఉండండి. కాదు టీజీ వెంకటేష్ ఏజెంట్గా ఉండదలిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి టీజీ వెంకటేష్ ఆఫీసులో దాంట్లో సెక్యూరిటీగా చేరండి. అలా కాకుండా తప్పుడు కేసులు పెడితే మాత్రం ఇది సరైనది కాదని చెప్పేసి సిఐ గారికి మనవి చేస్తున్నాం. ఎస్పీ గారికి డీజీపీ గారికి మనవి చేస్తున్నాం. ఇలాంటి టీజీ వెంకటేష్ ప్రయోజనాల కొరకు ప్రలోభాలకు లోబడి తప్పుడు కేసు రిజిస్టర్ చేసిన సిఐ మీద చర్య తీసుకోమని చెప్పేసి కోరుతున్నాం. టీజీ వెంకటేష్ ఇప్పుడు చరిత్ర కాదు, పాత చరిత్ర కూడా ఇదే. తప్పుడు కేసులు పెట్టడం, ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టించడం, జైల్లో వేయించడం, లొంగ తీసుకోవడం, ఇది టీజీ వెంకటేష్ చరిత్ర. అందుకని టీజీ వెంకటేష్ మళ్ళీ ఆ పాత పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. మేము పోలీసు డిపార్ట్మెంట్కి మనవి చేస్తున్నాం, అలాంటి తప్పుడు కేసులు టీజీ వెంకటేష్ పెట్టమంటాడు. పెట్టమని మీరు ఎట్లా పెడతారు? సొంతంగా ఆలోచించరా? అతను రాసిన కవిత మీద కేసు పెట్టే అవకాశం మరోదామో కేసు పెడతారా? ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా వ్యవహరించదని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా డీజీపీ గారు, ఎస్పీ గారు జోక్యం చేసుకుని ఈ సిఐ తప్పుడు వ్యవహారం ఇతన్ని సస్పెండ్ చేయండి, లేదా వేరే దగ్గరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి తప్ప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.